నాకైతే సడన్గా టెన్షన్ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. సో హే హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సూపరా? నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ GVR MotoTech. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోరఖ్పూర్. సో నిన్న నైట్ వచ్చేసి మనము ఆల్మోస్ట్ సనోలి నుంచి గోరఖ్పూర్ అయితే కొట్టేసామన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, నా లగేజ్ అంతా రెడీ చేసేసాను. సో యాక్చువల్గా ప్లాన్ ఏముండే అంటే నేను లగేజ్ ట్రైన్లో వేసేసి బైక్ ట్రైన్లో వేసేసి నేను ట్రైన్లోనే ట్రావెల్ చేద్దామని అనుకున్నాను అనమాట నిన్నటి వరకు. కాకపోతే నిన్న నైట్ ఆల్మోస్ట్ అరౌండ్ 2-2:30కి ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను బ్యాగ్, టాప్ బాక్స్ ఇవి రెండు అయితే బైక్ తోటి ట్రైన్లో వేసేస్తున్నాను. అండ్ నా ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్స్ అవన్నీ కలిపి ఈ బ్యాగ్లో ప్యాక్ చేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను, మనం ఫ్రమ్ గోరఖ్పూర్ టు హైదరాబాద్ డైరెక్ట్గా. సో ఆ ఫ్లైట్ అయితే నాకు 1:50కి ఉందన్నమాట, ఐ మీన్ 10 to 2కి ఉంది. సో 2 అవర్స్లో హైదరాబాద్ వెళ్ళిపోతాం మనం, టెన్షన్ ఏమి ఉండదు. మనకి ట్రైన్లో వచ్చే బ్యాగేజ్ కానీ బైక్ కానీ ఇవన్నీ మళ్ళీ మనం తిరిగ్గా కలెక్ట్ చేసుకోవచ్చు హైదరాబాద్లో. సో అదనమాట ప్రస్తుతానికి ప్లాన్. కంప్లీట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అండ్ రెడీ. మనం ఇప్పుడైతే బయలుదేరి సో ఈ బ్యాగేజ్ బైక్ అంతా ట్రైన్లో వేసేసి అండ్ దెన్ ఐ విల్ కిక్ ఆఫ్ టు ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది అనమాట ఇన్ ద మార్నింగ్. అక్కడ ప్యాకింగ్ అదంతా కొద్దిగా టైం పట్టచ్చు, బైక్ ఈ లగేజ్ ఇదంతా. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఐ విల్ డెఫినెట్లీ అప్డేట్ యూ గైస్. సో స్టే ట్యూన్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ పర్టికులర్ నేపాల్ సిరీస్ మీకు ఎలా అనిపించిందని చెప్పి. సో చలో యా, క్యాచ్ యూ ఇన్ సమ్ టైమ్. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. సో ఇక్కడ ప్యాకింగ్ ఆఫీస్కి అయితే వచ్చేసాం మనము. అండ్ మన బైక్ అయితే ఇక్కడ ఉంది. సో వాళ్ళు ఏమన్నారంటే మన టాప్ బాక్స్ అండ్ టెయిల్ బ్యాగ్, సో ఇవి రెండు మాత్రం వాళ్ళు సపరేట్గా ప్యాక్ చేస్తున్నారు. బైక్ అయితే ప్యాక్ చేసేసి రేపు వేసేస్తా అన్నారు. సో దట్ మనకేంటంటే ఇంకా మళ్ళీ టెన్షన్ ఉండదన్నమాట. సో పెట్రోల్ కూడా ఫుల్ ఉంది మన ట్యాంక్లో, కొద్దిగా కాదు. అది ఇప్పుడు ఎట్లా చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్యూయల్. చూద్దాం మరి. ప్యాకింగ్ అయితే మంచిగా అయితే చాలు, బండి సేఫ్గా రీచ్ అయితే హైదరాబాద్, అదే చాలు మనకి. లగేజ్ కూడా మ్యాక్సిమం నేను హ్యాండ్ లగేజే తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఫ్యూయల్ రిమూవ్ చేస్తున్నారు. అసలు మనం యాక్చువల్గా గోరఖ్పూర్ వచ్చే ప్లాన్ లేకుండే, మనం ఇండియా బార్డర్ దాటినప్పుడే అప్పుడే మనం ట్యాంక్ ఫుల్ చేయించాము. నాకు తెలిసి ఎంత లేదన్నా కానీ 15 లీటర్లు అయితే ఈజీగా ఉంటుంది. మిర్రర్స్ రిమూవ్ చేసి అంతా. నిన్న నైట్ వచ్చి యాక్చువల్గా నేను కనుక్కుండే అనమాట. ఇక్కడ చార్జెస్ ఎంత అవుతుందో ఏమో తెలియదు. నిన్న నైట్ వచ్చి కనుక్కుంటే మార్నింగ్ 8 o'clock అట్లా రమ్మన్నారు. కాకపోతే మనకి అంత పొద్దున లేవలేకపోయాం అనమాట. అంత పొద్దున కాదు, నైట్ ట్రావెల్ చేసాం కదా మనము, సో లేవలేకపోయాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి చూస్తే మనకి, చాలా బండ్లు ఉన్నాయి. నిన్న నైట్ అయితే పిచ్చ ఉండే బండ్లన్నీ ఇక్కడ ఫుల్ నిండిపోయింది ఇదంతా. సో మనకి రేపు బయలుదేరుతుంది ఇక్కడ నుంచి, రేపు ట్రైన్ ఉందని చెప్తున్నారు. చూద్దాం ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది నేను మీకు అప్డేట్ చేస్తాం మళ్ళీ. సో గైస్, మొత్తానికి మన వెహికల్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. వెహికల్ ఛార్జెస్ వచ్చేసి 4,500 రూపీస్ ఇస్తున్నారు అనమాట. అంటే ఐ మీన్ వెహికల్ ప్లస్ మన టాప్ బాక్స్ అండ్ టెయిల్ బ్యాగ్ రెండు పెట్టాం కదా. సో మొత్తం కలిపి 4,500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు సికింద్రాబాద్కి. సో రేపు ఎక్కిస్తున్నారంట ట్రైన్. అండ్ ఎల్లుండి మనం కలెక్ట్ చేసుకోవచ్చు సికింద్రాబాద్లో. అక్కడ ఎవరైతే కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు. సో మనకి ఇంకేం ట్రబుల్ లేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. అండ్ వెళ్తూ మధ్యలో ఏమైనా తినేళ్ళాలి, బాగా ఆకలిస్తుంది. సో గైస్, మొత్తానికి మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఐ మీన్ ఆటోలో వెళ్ళిపోతున్నాను. ఎందుకు మనకి ఇంకా వెయిట్ చేసే పని లేదు. మధ్యలో ఎక్కడన్నా ఏమైనా కనిపిస్తే తీసుకుని వెళ్ళిపోతాను, లేకపోతే ఎయిర్పోర్ట్లో తినేస్తాను డైరెక్ట్గా. సో మనకి ఇంత రైడ్లో చివరికి మిగిలింది ఏంటంటే జస్ట్ ఒక నార్మల్ బ్యాగ్, దీంట్లో వచ్చేసి ల్యాప్టాప్స్, నా ఎలక్ట్రానిక్స్ పెట్టాను. అండ్ దెన్ హెల్మెట్ అనమాట. హెల్మెట్ కూడా కవర్ వేసేస్తాను నేను. సో దట్స్ ఇట్. మొత్తానికి టెన్షన్ పడ్డంత టైం పట్టలేదు మనకి బైక్ ప్యాక్ చేసి పార్సల్ చేయడానికి సికింద్రాబాద్కి. ఎండ్ అయితే విపరీతంగా ఉంది. అసలు ఎట్లుందంటే వాటర్ అయితే పొద్దున్న నుంచి 2-3 లీటర్లు వాటర్ తాగుంటాను, అంత భయంకరంగా ఉందన్నమాట.
ఫ్లైట్ అయితే ఎక్కేసాం అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:10 అవుతుంది. ద ఫ్లైట్ ఈస్ లేట్ బై 20 minutes అనమాట. యాక్చువల్గా చాలాసేపు బయట నిల్చోబెట్టేశారు అందరూ, అంటే అందరూ పరిగెత్తారు బయటికి. సో అందరూ ఎండ్లోనే ఉన్నారు. మనమైతే హ్యాపీగా ఏసీలో కూర్చున్నాము మన ఎయిర్పోర్ట్లో. విల్ రీచ్ హైదరాబాద్ మోస్ట్ ప్రాబబ్లీ బై 4:30 అనమాట. యా క్యాచ్ యు గైస్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను మీతోటి, అసలు యాక్చువల్లీ ఏం జరిగింది, ఎలా జరిగిందని అంతా చెప్తాను మీకు. ఓకే. సో గైస్ మొత్తానికి మనం హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతుందన్నమాట. యాక్చువల్గా ప్లేన్ అయితే 4:40కే ల్యాండ్ అయిపోయింది హైదరాబాద్లో. బట్ మనం అక్కడ నుంచి ఇక్కడ బయటకు వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని. అక్కడ మధ్యలో ఏం జరిగింది చెప్తా చూడండి. సో యాక్చువల్గా నేను హెల్మెట్ పట్టుకుని వెళ్ళిపోయాను కదా, ఐ మీన్ హ్యాండ్ లగేజ్ కింద క్యారీ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అక్కడ ఎయిర్పోర్ట్లో వాళ్ళు హ్యాండ్ లగేజ్ కింద హెల్మెట్ క్యారీ చేయకూడదు అని చెప్పి అయితే చెప్పడం జరిగిందనమాట. సో నాకైతే సడన్గా టెన్షన్ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. సో హెల్మెట్ వదిలేయాల్సి వస్తుందా, లేకపోతే గోరఖ్పూర్లో మనకు అసలు ఎవరు తెలియని కూడా తెలియదు, ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరనమాట. కనీసం హెల్మెట్ అక్కడ ఉంచి తర్వాత కొరియర్ చేయమని చెప్దాం, అట్లా ఏమైనా చేయాలి అని అనుకోవడానికి కూడా మనకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ సడన్గా నాకు స్ట్రైక్ అయిందనమాట, మనం చెక్ ఇన్ బ్యాగేజ్గా వేయచ్చు కదా ఏదన్నా అని చెప్పి స్ట్రైక్ అయ్యి. అండ్ నేను వాళ్ళని అడిగితే చెక్ ఇన్ బ్యాగేజ్ వేయచ్చు అన్నారు. మనం మార్నింగ్ ఇంకో బ్యాగ్ తీసుకున్నాం, మీకు గుర్తుంటే మనం మార్నింగ్ బయటికి వెళ్ళి ఇంకొక మన మామూలు కాలేజ్ బ్యాగ్ టైప్ ఇంకో బ్యాగ్ తీసుకున్నాం అనమాట, లగేజ్ బ్యాగ్. సో ఆ లగేజ్ బ్యాగ్ తీసి దాంట్లో హెల్మెట్ వేసేసి హెల్మెట్ ఒక్కటే నేను చెక్ ఇన్ బ్యాగేజ్ వేసి రావడం జరిగిందనమాట హైదరాబాద్కి. అండ్ దాంట్లో ఉన్న ల్యాప్టాప్ తీసేసి పట్టుకున్నాను. సో దట్ వాజ్ నాట్ ఏ బిగ్ ట్రబుల్ నిజం చెప్పాలంటే. కాకపోతే జస్ట్ ఒక 5 minutes ఏం చేయాలి అన్న థాట్ రావడానికి కొద్దిగా టెన్షన్ పడ్డాను, కొద్దిగా టైం పట్టింది. కాకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అవుట్ నౌ. సో మనమైతే హైదరాబాద్ వచ్చేసాము. అండ్ మనం ఈ ఏపీఎస్ఆర్టీసీ గరుడా బస్సులో అయితే కుక్కట్పల్లి రీచ్ అయిపోతాం. జేఎన్టీ వరకు ఉంటుంది, అక్కడ నుంచి మనం ఆటో పట్టుకుని వెళ్ళిపోవడం ఇంటికి. సో అదనమాట ప్రస్తుతానికి విషయం. అండ్ మన బైక్ వచ్చేసి రేపు వేస్తా అని చెప్పారు ట్రైన్లో. సో మనం ఎల్లుండి కలెక్ట్ చేసుకోవచ్చు. కలెక్ట్ చేసుకొని ఎవరైతే ఇస్తారో బైక్ డెలివరీ చేస్తారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట మనకి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అవుట్. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ యా దిస్ ఈజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. నేనైతే నా జీవితంలో అనుకోలేదు నేపాల్కి నేను బైక్ మీద వెళ్తాను, అక్కడ డ్రైవ్ చేస్తాను, అక్కడ రైడ్ చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ డన్ ఇట్. సో యా చలో క్యాచ్ యు గైస్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇంటికి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. ఇంకేమైనా విషయాలు ఉంటే గుర్తొచ్చినవన్నీ ఉంటాయి, ఇంకా నేను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను నేను. సో చలో క్యాచ్ యు ఆఫ్టర్ సమ్ టైమ్. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. సో గైస్ ఆ రోజు నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి 6:30, 6:45 అయిందనమాట. ఎందుకంటే మనకి క్యాబ్ దొరకడం లేకపోతే ఆటో దొరకడం కూడా డిలే అయిపోయింది. అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఏ మెస్ అనమాట. జేఎన్టీ దగ్గర ఆ టైంలో ట్రాఫిక్ ఎట్లుంటుందో చాలా మందికి తెలుసు. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి భయ్య, నేపాల్ ట్రిప్ మాత్రం నేను టూ మచ్ క్రేజీగా ఎంజాయ్ చేశాను. స్పెషల్లీ మనకి బైక్ రైడింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి దట్ టు ఇన్ ద ఘాట్ సెక్షన్ ఇట్ వాస్ లైక్ మక్కన్ నాకైతే హెవెన్ లాగా అనిపించింది. దట్ హిమాలయన్ వేసుకుని ఘాట్ రోడ్లో దూకితే ఎట్లుంటుంది మనకు అందరికీ తెలిసిందే. సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ పర్టికులర్ నేపాల్ రైడ్ మాత్రం. సో ఈ సిరీస్ కనుక ఇప్పటి వరకు చూడకపోతే ఖచ్చితంగా నేను ప్లేలిస్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఫ్రమ్ డే 1 నేను కంప్లీట్గా 21 వ్లాగ్స్ అయితే చేశాను అనమాట. సో ప్రతి వ్లాగ్ యూనిక్, ఏ వ్లాగ్కి ఆ వ్లాగ్ ఒక సపరేట్ సిరీస్ లాగా ఒక ఎపిసోడ్ లాగా ఉంటుంది. సో మిస్ కాకండి, నేను ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను ఇందాక చెప్పినట్టు. మీరు మాత్రం నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ పర్టికులర్ నేపాల్ సిరీస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లదాఖ్ రైడ్ కూడా చేయబోతున్నాం. సో ఆ సిరీస్ కూడా నేను కంప్లీట్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. సో మిస్ కాకండి, అది కూడా
చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, దాట్ బీయింగ్ సెడ్, ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్. మీకు తెలిసి ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి. ఈ కంప్లీట్ నేపాల్ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నాకు తెలుస్తుంది మీకు ఎట్లాంటి వీడియోస్ నచ్చుతున్నాయో. దాని ప్రకారం నేను వీడియోస్ అనేది మీకు అందిస్తానమాట. అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో దట్ అందరికీ ఈ వీడియో అందుతుంది, మన ఛానల్ గ్రో అవుతుంది. అట్ ది సేమ్ టైం అందరికీ ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది అనమాట. నేపాల్లో ఎలా ఉంటుంది, ఏంటి, ఏ స్ట్రీట్లో ఏ సిటీలో ఎలా ఉంటుంది కల్చర్, అది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరికీ నేపాల్ గురించి ఒకవేళ రైడ్ చేయాలనుకున్నా లేకపోతే మీరు నేపాల్ వెళ్ళాలనుకున్నా కానీ యూ విల్ గెట్ ఏ గుడ్ నాలెడ్జ్ అబౌట్ నేపాల్ అనమాట. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. సో దట్ నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.